మిత్రులారా, ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా నేను ఎందుకు మీ దృష్టికి తీసుకొని వచ్చానంటే, ఒక పెద్ద మనిషి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఆ ప్రెస్ క్లబ్కి వచ్చాడట. నేను ముఖ్యమంత్రి గారు మన సభలో మాట్లాడుతూ, సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,00,000 కోట్ల పైబడి ప్రజా సంక్షేమం కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టిందని లెక్కలతో సహా చెప్తే వాటిని జీర్ణించుకోలేనటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అవాకులు చవాకులు పేలతా ఉంటే ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ఒక పిలుపిచ్చారు. అయ్యా, నీకు నిజంగా ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా, ప్రజల పట్ల ఏమాత్రం నిబద్ధత ఉన్నా, మీరు 10 సంవత్సరాలు పాలించామని చెప్తా ఉన్నారు, మేమేదో బాగా చేయలేదని చెప్తా ఉన్నారు. సరే రండి, శాసనసభకి రండి, మీరు లెక్కలు తీసుకొని రండి, నేను లెక్కలు తీసుకొని వస్తాం, మనం చర్చిద్దాం, ప్రజలకు తెలియజెప్తాం, ఎవరిది కరెక్టో ఎవరిది అబద్ధమో శాసనసభలోనే తేల్చుకుందాం రండి అనంటే ఆ సవాల్ని స్వీకరించాల్సిన కేసీఆర్ గారు స్వీకరించకుండా ఇంకో ఆయన బయలుదేరింది. నేను వస్తానని ఆ ప్రెస్ క్లబ్కి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, మీకు అర్థమైంది ఏంది? ముఖ్యమంత్రి గారేమో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారిని శాసనసభకు రండి అని సవాల్ ఇస్తే ఆయన్ని మీరేమో శాసనసభకు రానియకుండా మేమున్నాంలే అని అక్కడికి ప్రెస్ క్లబ్కి వచ్చి నేను సవాల్ స్వీకరిస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ క్లబ్లోకి వచ్చి సవాలు విసిరేటటువంటి పెద్ద మనిషి రాకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీరు రండి చర్చిద్దామంటే ఎస్, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. నిజంగా మీకు సవాలు స్వీకరించాలని ఆలోచన కానీ, లేకపోతే మీరు చెప్పింది నిజమని మీరు నమ్ముతా ఉంటే శాసనసభకు రండి, మేము లెక్కలతో సహా ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం నిరూపించడానికి సిద్ధంగా ఉందని చాలా స్పష్టంగా ఈ సభ నుంచే రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పే కాదు, ఆ టీఆర్ఎస్ నాయకత్వానికి కూడా చెప్తాను.